ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. ఫిబ్రవరి 7 శనివారం. నేటి లేఖన పఠనం యోబు గ్రంథం 37వ అధ్యాయం 5 నుంచి 24 వచనాలు. నేటి మన ధ్యాన లేఖనం యోబు గ్రంథం 37వ అధ్యాయం 22, 23, 24 వచనాలు. దేవుడు భీకరమైన మహిమను ధరించుకొని ఉన్నాడు. సర్వశక్తుడగు దేవుడు మహాత్మ్యము గలవాడు. ఆయన మనకు అగోచరుడు. అందువలన నరులు ఆయన యందు భయభక్తులు కలిగి ఉందురు. తాము జ్ఞానులమనుకొను వారిని ఆయన ఏమాత్రమునూ లక్ష్యపెట్టడు. వ్యాఖ్యానాంశం: దేవుని అద్భుత క్రియలను తలపోయుడి. వ్యాఖ్యానాంశం: దేవుని అద్భుత క్రియలను తలపోయుడి. వ్యాఖ్యానం: యోబుకు తన అంతరంగమును తెలియజేయటానికి మరియు అతనితో దేవుడు వ్యవహరించు విధమును వివరించటానికి ఎలీహు తుఫాను సంభవించిన దినాన ఆకాశమును ఉదాహరణగా తీసుకొనుచున్నాడు. యోబు గ్రంథం 36వ అధ్యాయం 27 నుంచి 29 వచనాలు, 32, 33 వచనాలు, అలాగే యోబు గ్రంథం 37వ అధ్యాయము 2వ వచనంలో ఇదివరకు ఉన్న ధ్యానాలను ఒకసారి వినండి. కొంతకాలము దేవుని ముఖ వెలుగును యోబుకు కనపడకుండా అడ్డుపడిన దుఃఖమునకు, కష్టాలకు ఆ దట్టమైన మేఘాలు పోలికగా ఉన్నాయి. మేఘములు గాలిలో తేలి ఆడటంలోని మర్మమును సామాన్య ప్రజలు గ్రహించటం కష్టం. యోబు గ్రంథం 37వ అధ్యాయం 16వ వచనం ఈ సందర్భంలో చదవండి. అయితే యోబు తెలుసుకోవలసిన ఒక సంగతి ఏమంటే, దేవుడు ఆ మేఘములను అతని కొరకు ఆశీర్వాదములనే నీటితో నింపి ఉన్నాడు. యోబు గ్రంథం 37వ అధ్యాయం 11వ వచనం, అలాగే యోబు గ్రంథం 26వ అధ్యాయం 8వ వచనం ఈ సందర్భంలో చదవండి. వర్షము వివిధ రీతులుగా కురుస్తుంది. భూమికి మేలు చేయటానికి వర్షం కురవచ్చు. కీర్తన గ్రంథం 65వ కీర్తన 10వ వచనం ఈ సందర్భంలో చదవండి. లేదా శిక్షించు దండము వలె కురియవచ్చు. 13వ వచనం చదవండి. అలాగే కీర్తన గ్రంథం 148వ కీర్తన 7, 8 వచనాలు పోల్చి చూడండి. భూమిని పండించటానికి విస్తారమైన నీటి బిందువుల వలె మేఘములు నీటిని కుమ్మరించవచ్చు. యోబు గ్రంథం 36వ అధ్యాయం 27, 28 వచనాలు చదవండి. లేదా ఆయన శక్తిని కనపరుచు వరద ప్రవాహములుగా మారి భూమిలోనికి ఇంకిపోకుండా వినాశనము కలిగించు తుఫానుగా కురియవచ్చు. అయితే ఇక్కడ తుఫాను ఆత్మలో ఏమాత్రము మార్పు కలిగించని తీర్పు వలె ఉన్నది. యోబుకు తీర్పు తీర్చాలన్న ఉద్దేశము దేవునికి ఏమాత్రమూ లేదు. ఆయన అతనిని ఆశీర్వదించాలని కోరుచున్నాడు గనుక అతనిని న్యాయ విధిని బట్టి మితముగా శిక్షించిన తర్వాత ఒక గీత రచయిత రాసినట్లుగా, నా చూపును మందగిలజేయు కారు మబ్బులు తొలగిన తరువాత నా నిత్యప్రియుడైన ఆయనను ఎప్పటి వలె బహుప్రకాశముతో చూచుట ఎంత మాధుర్యమో. యోబు గ్రంథం 37వ అధ్యాయం 21వ వచనంతో పోల్చి చూడండి. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.